ఏ మూవీకి ఎంత ప్రమోషన్ ఇస్తారు మీరు దీనికి? సో ఇది ప్లస్ అవుతుందంటున్నారా మైనస్ అవుతుందంటున్నారా? చాలా పెద్ద ప్లస్ అవుతుంది సార్. బాగుందా? షీఈ్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్ వర్క్ విత్ అండి. బికాజ్ నాతో త్రివిక్రమ్ గారితో 1 year నుంచి పెండెంట్ వారికి గోల్డ్ మెడల్ ఇవ్వాలి. సినిమాలో మీరు కొన్ని పదాలు ఉపయోగించారు, బయ్యా అనేది ఒకటి, బంగారం అనేది. సో అవి మీరు క్రియేట్ చేసుకున్నారా త్రివిక్రమ్ గారి సృష్టి? త్రివిక్రమ్ భయ్యా అండి. ఎవ్రీ డే అంటే గౌతమ్ ఈవినింగ్ 5:36 ఆడుకోవడానికి క్లబ్కి వెళ్తాడు, జూబ్లీస్ క్లబ్. సో దట్స్ ద టైమ్ త్రివిక్రమ్ విల్ కమ్ టు మై హౌస్. ఈ 6 నుంచి 8 దాకా టోటల్ ఆయన నాతో ఆడుకుంటాం. దాని గురించి మేము ఆలోచించలేదండి. ఇంకా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది సినిమా. బట్ రైట్ నౌ వీఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్. లెట్ us ఎంజాయ్ ద సక్సెస్. రిలీజ్ ముందు టెన్షన్తో వారం పడుకోలే, ఇప్పుడు హ్యాపీనెస్తో పడుకోవట్లా. ఇప్పుడు మీ క్వశ్చన్తో ఇంకో వారం పడుకోను. And I think Srimanthru is flawless in that aspect. లాజిక్స్ కరెక్ట్గా ఉన్నాయని, అది లాజిక్ లెస్ అనేది బాబోయ్. ఇప్పుడు మా ప్రొడ్యూసర్స్ మాట్లాడతారండి. ఒక్క నిమిషం. నవీన్ గారు నిద్రపోయి చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడబోతున్నారు. ఇది వెళ్తా ఉంటుందండి, సాయంత్రం 9 దాకా అందరం ఇలానే కూర్చొని ఉంటాం. సైకిల్లో ఎందుకు వెళ్తాం చెప్పండి సార్? కారులోనే వెళ్తాం కదండి. సినిమా చేశానని సైకిల్ అయితే నాకు పిచ్చి పెట్టింది అనుకుంటారు సార్ అందరూ. చెప్పారా? కాంటెంపరీ మూవీస్ అన్ని చూస్తుంటారు. బాగా సినిమా చూస్తూ ఉంటారు. ఆడకపోతే టైం వేస్ట్ అందరికీ. టెలివిజన్ ఛానల్లో డైరెక్టర్ తేజ గారు ఇండస్ట్రీలో 1, 2, 3 మహేష్ బాబు ఏం చెప్పాలండి? థ్యాంక్స్. తేజ గారు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెప్పండి. అంటే మీరు ఒకసారి చెప్పారండి, నంబర్ 1 అనే పొజిషన్ అనేది ఎవరికి స్థిరంగా లేదండి. రామారావు, కృష్ణ గారు వాళ్ళతో వెళ్ళిపోయింది, చిరంజీవి గారితో. ఇప్పుడు ఎవరు సినిమా ఆడితే వాళ్ళే నంబర్ 1 అని చెప్పారు మీరు ఒకసారి. ఇప్పుడు కంటిన్యూస్గా మీ 2 బ్లాక్ బస్టర్లు వచ్చిందండి. ప్రస్తుతానికి మీరైతే నంబర్ 1 అని అనుకుంటారు. ఒప్పుకుంటే ఎవరు నా పొజిషన్లో ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మనమే నంబర్ 1. మీకు ఆ డౌట్ వచ్చిందంటే ఇంకా 2-3 హిట్లు ఇవ్వాలి. బిఫోర్ దూకుడు వరకు మీరు నెంబర్ 1 పొజిషన్ అన్నా లేకపోతే స్టార్డమ్ అన్నా పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు. దూకుడు నుంచి ఎక్కువ ఇష్టపడుతున్నట్టుగా కనబడుతుంది. అలా కనపడుతుందండి. అంటే అంటే నేను ఎందుకు కనపడుతుందండి? సో నెంబర్ 1 గురించి మాట్లాడటం కాకుండా కనపడడం గురించి మాట్లాడటం కాకుండా ఎలా కనపడిందండి? ఇది మాట్లాడుతూనే ఉండాలి. అది మామూలుగా మహేష్ బాబు గారు అనేటప్పటికి లేడీస్ లో బాగా ఫాలోయింగ్ ఎక్కువ అండి. పెళ్ళైన అమ్మాయిలు ఆయన ఇష్టపడతారు, పెళ్ళైన వాళ్ళు ఆయన ఇష్టపడతారు. మీరు డైరెక్ట్ గా ఆయనతో యాక్ట్ చేశారు కదా, ఎప్పుడన్నా ఒకసారి లవ్ చేయాలనిపించిందా? Well, yes, Mahesh does have a lot of fans, and that's a very good thing. But no, we are all acting in a movie. And అసలు ఏం క్వశ్చన్ అండి అది? నాకు అర్థం కావట్లేదు. నాకైతే అర్థం కాలే. if you believed that I could have actually fallen in love with him, means my performance was actually very good. So thank you, that's a compliment. మహేష్, దీంట్లో బీప్స్ ఎక్కువ వచ్చినాయి. అవన్నీ అసలు మీరు చూస్తేనేమో అలాంటి మాటలే మాట్లాడాలనిపిస్తుంది. దీంట్లో బీప్ సౌండ్స్ ఎక్కువ వచ్చినాయి. అవన్నీ స్క్రిప్ట్ లో ముందు ప్రిపేర్ చేశారా, లేదంటే మధ్యలో షార్ట్ లో అలా అనుకుని వచ్చేసి? అదే ఈ కొన్ని మాటలు మరి అనవసరంగా బీప్లు వచ్చినాయని మేము ఫీల్ అవుతున్నాం అండి. సో ఎందుకంటే కొన్ని సినిమాలో అవి వదిలేశారు, బట్ ఈ సినిమాలో బీప్లు వచ్చినాయి. అది మాకే అర్థం కావట్లేదు. సో అందువల్ల కొన్ని బీప్లు ఎక్కువైపోయినాయి. బయట అంటే సినిమా స్టార్ చాలా మంది పాలిటిక్స్ లోకి వెళ్ళి జరుగుతుందండి. మీరు కూడా పాలిటిక్స్ లోకి వస్తారని? నన్ను పాలిటిక్స్ తీసుకెళ్తే చాలా దారుణంగా ఉంటుందండి. మా అబ్బాయిని తీసుకెళ్ళినంత పని వద్దు. ఆడికి 4 ఏళ్ళే ఉన్నాయి. మా ఇద్దరికి పాలిటిక్స్ గురించి ఏం తెలియదండి. ప్లీజ్ నెక్స్ట్ సార్. పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన ఉందండి? లేదండి, అసలు లేదు. నేను ఎప్పుడు అలా అనుకోలేదండి. కథ ఏమైనా ఉంటే చేస్తాను. అంటే వారం ఆడిందండి ఆ సినిమా. కరెక్ట్. ఎందుకండి పొలిటికల్ ఎందుకు అడుగుతున్నారు ఎన్నిసార్లు? నాకు అర్థం కావట్లా. అంటే నేను ఏదో ఒకటి చెప్పేసి మీరు ఏదో ఒకటి రాసేద్దామనేగా. 6 నెలలు ఊళ్ళో ఉండలేదు సార్, బయటకు వెళ్తున్నాను నేను అక్కడికి.
క్లాస్ హీరో, అలాగే ఒక మంచి మాస్ హీరో, ఈ మధ్య కాలంలో ఒక మంచి రొమాంటిక్ హీరో కూడా అనిపించుకుంటున్నారు. అంటే లిప్ లాక్స్ అనేవి ఇంతకు ముందు మూవీలో ఉన్నాయి, ఈసారి కొంచెం కళాత్మకంగా చేసినట్టు అనిపించింది. లిప్ లాక్ అనేది నేషనల్ న్యూస్ కన్నా ఎక్కువైపోయిందండి బేసిక్ గా. అందులో ప్రిన్స్ అయిపోయేసరికి ఇంకా ఎక్కువైపోయింది. నేనే దీన్ని హైలైట్ చేసి మాట్లాడలే, కాకపోతే ప్రిన్స్ అయిపోయేసరికి అందరూ బేసిక్ గా నేషనల్ న్యూస్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది అంటున్నాయి. సో ఇప్పుడు షీస్ ద బెస్ట్ హీరోయిన్ ఆఫ్ మై సోఫా. నేను ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళు అని చెప్తూ ఉంటారు, బీట్ ఇలియానా, అనుష్క, త్రిష. లైక్స్ కొంతమంది ఎక్కువ నచ్చుతారు, కొంతమంది తక్కువ నచ్చుతారు. వి గెట్ టు కనెక్ట్ పీపుల్. ఎవరు ఎలా మాట్లాడచ్చండి, వాళ్ళు ఎక్కువ నచ్చారు, వీళ్ళు ఎక్కువ నచ్చారు సినిమా